లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్ష ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీలు, విపక్ష ఎంపీలు సంతకాలు కూడా చేశారు. రేపు అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే ప్రసంగానికి హాజరు కాలేదు. దానికి కారణం విపక్ష మహిళా ఎంపీలు ప్రధానిపై భౌతిక దాడి చేస్తారనే నిఘా వర్గాల సమాచారం మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీని సభకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని ఆ రోజు సభకు హాజరు కాలేదు. అయితే ఈ రోజు రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్ లో జరిగినటువంటి విపక్ష ఎంపీల మీటింగ్ తర్వాత స్పీకర్ పై అవిశ్వాస తీర్మాన నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి ముఖ్యమైన కారణాలు 11 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడం, కొద్ది రోజులుగా లోక్సభ సమావేశాలు వాయిదా పడుతుండడం, మహిళా ఎంపీలు ప్రధాని మీద దాడి చేసే ఆలోచనలో ఉన్నారనే స్పీకర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ, అలాగే మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం ఆధారంగా రాహుల్ గాంధీ సభలో రక్షణ రంగం గురించి మాట్లాడాలని చూడడం, ఆ పుస్తకం ఆధారంగా మాట్లాడడం కుదరదని పార్లమెంట్ రూల్ బుక్ లోని రూల్స్ చదివి స్పీకర్ వినిపించడం, దానితో పాటు లోక్సభలో చోటు చేసుకున్న అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానాన్ని సిద్ధం చేశాయి విపక్షాలు.